ఈ ఇంటి బిడ్డ వల్ల ఆ ఇంటి బిడ్డల ప్రాణాలు పోయుండాయి. వాళ్ళ ఆత్మశాంతి కోసం వాణ్ణి చేయమని ఆ తల్లి అడుగుతుండాది. నీ చేతులతో జరిపించమని దుర్గ అడుగుతుండాది. వాళ్ళు నోరు తెరిచి అడిగితే చేయడానికి నీకేవిరా? రా రే, పొరపాటు జరిగినది. వాళ్ళ ఆత్మశాంతి కోసం చేసే ఆబ్దికం నీ చేతుల మీదుగా జరిపించే అవకాశం ఆ దేవుడు నీకిచ్చుండాడు. చెయ్యరా. అట్టన్నా పోయినోళ్ళ ఆత్మకి శాంతి కలుగుతాది, నీకు కాస్త మనశ్శాంతి మిగులుతాది. వాళ్ళ చావుకి కారణమైన నేను ఎలా ఈ కార్యక్రమం జరిపిస్తానత్తా? నువ్వు కూడా అలా మాట్లాడతావు? నువ్వేమైనా కావాలని చంపినావా? నోరు మూసుకొని నేను చెప్పింది విను. వెళ్ళు. రా, కూర్చో. సరే, నువ్వు కావాలంటే మీ అన్నకి నీ భర్త చేతుల మీదుగానే ఆబ్దుకం జరిపించుకో. కానీ నేను మాత్రం ఈ బిడ్డ చేతుల మీదుగానే నా బిడ్డ కార్తీక్కి ఆబ్దికం జరిపిస్తాను. అమ్మా, నేను ప్రాణాలు తీయాలనొచ్చినోడి ముందు తలంచి సంతోషంగా నా ప్రాణాలు తీసుకో అనే నీకంటే గొప్పోడు ఎవరుంటారయ్యా? నీకు కావాల్సింది నా సావే కదా. నేను సస్తే నువ్వు సంతోషపడతావా? నీ బిడ్డ సావుకి నాకు సంబంధం ఏముండదమ్మా. నేనేమైనా కావాలని చంపినానా? పొరపాటున యాక్సిడెంట్ జరిగినది. నేను చేసిన తప్పుకి నీ కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్తా ఉన్నాను. పొరపాటు అయిపోయినది మా, నన్ను క్షమించు. నీకు కావాల్సింది నన్ను చంపడమే కదమ్మా. చంపే. బిడ్డ పోయిన బాధలో నేనుంటే నీకెందుకమ్మా బాధ? నేను నీ బిడ్డని కాదా అని ఈ అమ్మను దత్తత తీసుకున్నావే, నీకంటే పుణ్యాత్ముడు ఎవరుంటారయ్యా? మంచితనం అందరికీ అర్థం కాకపోవచ్చు. కళ్ళారా చూసిన దాన్ని, తల్లిగా ఇన్ని రోజులు నీ ప్రేమని అనుభవిస్తున్న దాన్ని నాకు తెలుసు నాయనా. నిజంగా నా బిడ్డ ఆత్మకు శాంతి కలగాలంటే నీ చేతుల మీదుగానేనయ్యా ఈ కార్యక్రమం జరగాలి. వాడు లేకపోయినా నాకు నువ్వున్నావన్న ధైర్యంతో నా బిడ్డ సంతోషంగా పైకెళ్ళిపోతాడయ్యా. దయచేసి నా బిడ్డకు శాంతి కలిగించు. నాకెవరూ లేరన్న బాధని
నా బిడ్డకి దూరం చేసి వాడిని సంతృప్తిగా ఆ దేవుడి దగ్గరికి పంపించు నాయనా. నీకు చేతులెత్తి దండం పెడతానయ్యా, చేతులెత్తి దండం పెడతాను. బాబు, త్వరగా వచ్చి కూర్చుంటే ఈ కార్యక్రమం జరిపిద్దాం. అయ్యా, ఇడిగో నా బిడ్డ. ఈ బిడ్డే చనిపోయిన నా బిడ్డకి ఆబ్దికం జరిపిస్తాడు. మా అన్నయ్యకి మాత్రం నా భర్తే జరిపిస్తాడు. హరి ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. లక్ష్మీనారాయణాయ నమో నమః. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సాధనం. శ్రీగురుభ్యో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరः. గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి. విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. నేను కావాలని చేసినా పొరపాటును చేసినా మీ చావుకి నేనే కారణం. ఉన్న నిజం మాత్రం ఎవరూ కాదనలేని సత్యం. అలాంటి నా చేతులతోనే మీకు ఈ సంవత్సరీకం జరిపించాల్సి రావడం నిజంగా నేను తట్టుకోలేకపోతున్నాను. కానీ నా భార్య మాట కాదనలేక, నిజం చెప్పుకోలేక, వేరే ఏ దారి లేక జరిపిస్తున్నాను. నేను మీకు అన్యాయం చేసినా నా జీవితం ఈరోజు ఇలా సంతోషంగా ఉండడానికి మాత్రం ముమ్మాటికి మీరే కారణం. బంగారం లాంటి మీ చెల్లిని పైనుంచి మీరు ఆశీర్వదించి నాకు భార్యగా పంపారు. తనకి ఏ కష్టం రాకుండా చూసుకోవడమే నేను మీకు చేయగలిగే ఒకే ఒక్క సాయం. నా చేతుల మీదుగా ఈ ఆబ్దికం జరిపించడం మీకు ఆత్మశాంతిని ఇస్తుందో లేదో నాకు తెలీదు. నా వల్ల ఏదన్నా తప్పు జరుగుంటే నిండు మనసుతో నన్ను క్షమించండి. క్షమించండి. బ్రహ్మేంద్ర గంగాధర అక్షంతలు వేసి నమస్కారం చేసుకోండి నాయన.